నిన్న జరిగిన ఆసియా కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో రెండు విషయాలు చాలామంది గమనించలేదు. ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్లో కెప్టెన్ సూర్య పహల్గాం దాడి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. Thank you so much, and I just wanted to say something. I think it's a perfect occasion, and taking the time out. We stand by with the victims of the families of Pahalgam terror attack, and we express our solidarity. And also, most important thing for me, we want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన ఇండియన్ ఆర్మీకి ఈ మ్యాచ్ విజయాన్ని అంకితం చేశాడు. ఇక రెండవ విషయం, మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు హ్యాండ్ షేక్స్ ఇచ్చుకుంటారు. కానీ ఈ మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. మ్యాచ్లో పహల్గాం దాడిని, ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించినందుకు చాలామంది ఇండియన్ కెప్టెన్ సూర్యను విమర్శిస్తున్నారు. ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా ఎవరూ ఇలా మాట్లాడలేదు. ఇండియన్ టీం మరియు కెప్టెన్ చేసిన పనిని నేనైతే సమర్థిస్తున్నాను. ఇప్పుడున్న ఈ దేశం భారతీయులతో మాత్రమే పాలించబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.